వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మహిళా బిల్లును డీలిమిటేషన్ ప్రక్రియతో అనుసంధానం చేయవద్దని, తద్వారా మహిళలకు అన్యాయం చేయొద్దని ఏఐసీసీ సభ్యురాలు శుంకర పద్మశ్రీ అన్నారు. గురువారం నాడు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు శుంకర పద్మశ్రీ నేతృత్వంలో మహిళా సంఘాలు ఆధ్వర్యంలో భారీ 2K వాక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శుంకర పద్మశ్రీ, మహిళా బిల్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా బిల్లును లిమిటేషన్ కమిటీతో కలిపి మహిళలకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. మహిళా బిల్లును వెంటనే అమలు చేయాలి, మహిళలకు న్యాయం చేయాలి, కేంద్ర ప్రభుత్వం మహిళలపై వివక్ష ఆపాలి అంటూ నినాదాలు చేశారు. మహిళా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుని అమలు చేయాలి అని చెప్పి మేమందరం ఈ రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగం ద్వారా మహిళలకు ఓటు హక్కుకు సమాన ఓటు హక్కు కల్పించారో ఆ అంబేద్కర్ గారి స్మృతివరం వరకు కూడా మేమందరం కూడా నిరసన ర్యాలీ చేయటం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ కాదు, ఇతర మిత్ర పక్షాలు, ఇండియా కూటమి పక్షాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా పాల్గొని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ పక్షాలు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి, మహిళల్ని అవమానిస్తూ ఉన్నాయి. కేవలం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని పశ్చిమ బెంగాల్లోనూ అస్సాంలోనూ గెలవాలి అనే దురుద్దేశంతో ఆల్ ఆఫ్ ఎ సడన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి డీలిమిటేషన్తో కలిపి వాళ్ళు దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం చేయాలని ఒక కుట్ర చేయటం వల్ల దాన్ని పసికట్టి మా ఇండియా కూటమి పక్షాలన్నీ కూడా అది వీగిపోయేటట్టు చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈ రోజున దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కుట్ర పూరితమైనటువంటి విధానాలు తెలిసే ఈ రోజున దక్షిణ భారతదేశంలో వాళ్ళకి మనుగడ లేకుండా పోయింది. మొత్తం అంతా కూడా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా రుజువైంది. ఎక్కడా కూడా వాళ్ళకి తావు లేదు. బీజేపీ ఈజ్ బీన్ రిజెక్టెడ్ బై సదర్న్ ఇండియా పీపుల్ అండ్ సదరన్ స్టేట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి మోడీ, అమిత్ షా. వాళ్ళకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పటికైనా మహిళా సాధికారత పేరుతో మహిళలను గౌరవిస్తున్నామని చెప్పి మీరు కౌగులించుకుని ముద్దులు పెట్టుకోవటం కాదు, మాకు పెద్ద బిడ్డలా ఉంటానంటాం కాదు, మా హక్కులన్నిటినీ కూడా మీరు అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎటువంటి షరతులు లేనటువంటి, డీలిమిటేషన్తో సంబంధం లేనటువంటి, కులగణంతో సంబంధం లేనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లో అందరి ఆమోదంతో లోక్సభలో పాస్ అయింది. దాన్ని తక్షణమే అమలు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పద్మ. ఈరోజు మోడీ గారు ఒక నక్కజిత్తుల వేషాలు చేస్తున్నారు, దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఒక ప్రజాస్వామిక ముసుగులో, ప్రగతిశీల ముసుగులో మహిళల పట్ల మేమే, వాళ్ళ అభివృద్ధికి మేమే తోడ్పడుతున్నాము, విపక్షాలన్నీ కలిసి దాన్ని అడ్డుకున్నాయని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చారు. ఇది ఏంటో అందరికీ తెలిసిందే. ఒక డీలిమిటేషన్ సాకుతో మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు కాకుండా ఉండడమే బీజేపీ ఉద్దేశము, ఎన్డీఏ కూటమి ఉద్దేశం అని చెప్పి ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ కూటమి దొంగ ఏడుపులు ప్రజలందరూ తిరస్కరించాలి. వాళ్ళకి నిజంగా మహిళల నిర్ణయాధికారంలో భాగస్వామ్యం ఉండడము వాళ్ళకి అసలు ఇష్టం లేదు. ఇష్టం ఉంటే కనుక 2014లోనే వాళ్ళకి చాలా ముందు అసలు బలం ఉంది, అప్పుడే వాళ్ళు రిజర్వేషన్ అమలు చేయొచ్చు. 2003 తర్వాత అయినా అమలు చేయొచ్చు. కానీ వాళ్ళు డీలిమిటేషన్కి లింక్ ఎందుకు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. ఏ ఎలక్షన్లు అయితే వస్తున్నాయో ఆ ఎలక్షన్ల సాగుతో మహిళా ఓట్లను దండుకోవడానికి ఆ లిమిట్ చట్టం వీగిపోద్దని కూడా తెలుసు, బిల్లు వీగిపోద్దని కూడా తెలుసు. దాన్ని అడ్డు పెట్టుకొని మహిళా వ్యతిరేకులు వాళ్ళు, విపక్షాలు, ప్రజాస్వామిక శక్తులు, మహిళా సంఘాల వాళ్ళు, వీళ్ళందరూ మహిళా వ్యతిరేకులు, వీళ్ళని అభివృద్ధి చేస్తామంటే మేము ముందుకు వస్తున్నాము, వాళ్ళు వెనక్కి నెడుతున్నారని చెప్పి మోడీ గారు చెప్తున్నారు. దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు. ఇలాంటివన్నీ సాగవు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని ఓబీసీ మైనార్టీ సవరణలతో మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి మేము ఐక్య మహిళా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రాధా, చైతన్య మహిళా సంఘం. డీలిమిటేషన్ అమలు కోసం మహిళా చట్టాన్ని ముందుకు తీసుకొని వచ్చినారు. ఒక ముసుగును వేసి మాత్రమే వీళ్లకు మొత్తానికి ఈ బేటీ బచావో బేటీ పడావో అనుకుంటూనే మన దేశంలో అత్యధిక అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రాలన్నీ బీజేపీవే. అత్యధిక రాష్ట్రంగా పాఠశాలను మూసివేసింది కూడా బీజేపీ ప్రభుత్వమే. మహిళా వ్యతిరేకులు వీళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టాన్ని ఏమాత్రం అమలు చేయడానికి ఇష్టం లేదు. అలాంటి వాళ్ళు దాంట్లో ఈ మనువాద కుట్రల్ని
మనము అర్థం చేసుకోవాలి. క్షణాల్లో వాళ్ళకి ప్లే కార్డ్స్ ఎలా వచ్చినాయో మనకు అది అర్థమవుతా ఉంది. అమలు చేయాలంటే ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకొని మహిళా చట్టాన్ని అమలు చేసేంత వరకు మనం పోరాడవలసిందిగా మేము కోరుతున్నాం. స్వాతంత్రం మా హక్కని చాటిన అల్లూరి స్ఫూర్తితో నిర్ణయాధికారం మా హక్కని మహిళలందరం ఉద్యమిస్తున్నాం. ఈరోజు ఫీటస్ కడుపులో ఉన్న పిండాన్ని చంపేశారంటున్నారు. పిండం కాదు, చట్టమైన దాన్ని, ఒక మనిషి అయిన దాన్ని, ఒక బిడ్డ అయిన దాన్ని, ఆ బిడ్డని గొంతు నిలిమి చంపేయడానికి 2023లో డీలిమిటేషన్తో ముడిపెట్టి, సెన్సెస్తో ముడిపెట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం చేయడానికి ఆ సెన్సెస్ని 2011తో లింక్ చేసి కుట్ర చేస్తున్నారు. ఈ కుట్ర ఈరోజు సాధారణ మహిళలకు కూడా అర్థమవుతుంది. మన రాష్ట్రం ఇప్పటికైనా సరే తెలివి తెచ్చుకుని రాష్ట్రంలో ఉన్న ప్రధాన పక్షము ప్రతిపక్షము ఇవి రెండూ కూడా మోడీ గారిని అడగండి, పార్లమెంట్లో ఏకవాక్య అమెండ్మెంట్ పెట్టండి, డీలిమిటేషన్తో డీలింక్ చేస్తున్నాం దీన్ని అని చెప్పేసి పెట్టండి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాం. అణగారిన ప్రజల జీవితాలను అట్టడుగునున్న దాన్ని వివేదిస్తూ ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు స్వాతంత్రం కావాలని గెరిల్లా పోరాటంతో ఉద్యమ స్ఫూర్తిని అందించిన అల్లూరి వర్ధంతి నేడు. ఆయన సాక్షిగా అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే, మహాత్మా బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుల సాక్షిగా ఇవాళ మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి గత 30 సంవత్సరాలుగా పార్లమెంట్లోనూ ఇంటా బయట పోరాటం చేస్తున్న మహిళలకు బీజేపీ ఇచ్చిన కానుక ఇవాళ డీలిమిటేషను జనగణన. ఇవాళ జనగణన పేరుతో డీలిమిటేషన్ పేరుతో మహిళలకు అన్యాయం చేసిన క్లియర్గా కనిపించట్లేదా? అక్కడ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు ఏదైతే అంటున్నారో కింద వీళ్ళు తానంటే తందాను బుర్ర కథలు వినిపిస్తూ ఉన్నారు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతో ఏదో చెప్తే ఎలా ఉందంటే మహిళా రిజర్వేషన్ 2023లోనే పాస్ చేసి ఇవాళ ఏదో తాడి చెట్టెక్కి దూడమేత కోసం అన్నట్టు మోడీ గారు అంటే అది దున్నపోతుంది దూడగట్ట అయిందని వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వంతపాడినట్టు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానాయకానికి బుర్ర కథలు వినిపించినట్టు చేస్తారంటే ప్రేక్షకులు మహిళలు ఇవాళ మీకు బుర్ర కథను వినేవాళ్ళ కనిపిస్తున్నారా? ఇన్నాళ్లలో పోరాటంలో ఎప్పుడైనా ఈ బీజేపీ గవర్నమెంట్ మహిళా రిజర్వేషన్ కోసం పోరాడిందా? 96లో పెట్టిన ఉమాభారతి గారు కాగితాలు చించలేదా? 2010లో యూపీఏ గవర్నమెంట్ బిల్లు పెట్టినప్పుడు మీ యోగి ఆదిత్యనాథ్ మహిళలు పనికిరారు, వంటింటికే ఉండాలి, ఆడవాళ్ళకి రక్షణ ఇవ్వలేము, ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే రాక్షసులుగా మారుతారు, వద్దని చెప్పి వ్యతిరేకించలేదా? ఇవాళ ఎందుకు ముసలి కన్నీరు గారుస్తున్నారు? మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.